కేసీఆర్ తన జీవితంలో మరోసారి సీఎం కాలేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో ఏం చేశారో కేసీఆర్ చెప్పడం లేదన్నారు. పిల్లల బలిదానాలతో తాను అధికారంలోకి రాలేదన్నారు. కేసీఆర్ను కాంగ్రెస్ కూటమిలోకి రానిచ్చే ప్రసక్తే లేదన్నారు. బాలాపూర్ రోడ్ షోలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రిగా 10 ఏళ్ళు ఏం వెలుగబెట్టిండో, తెలంగాణ ప్రజలకి ఏమి అభివృద్ధి చేసిండో చెప్తలేడు. 100 రోజుల్లో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. అర్జెంటుగా రేవంత్ రెడ్డి దిగిపోవాలి, నేను ముఖ్యమంత్రి కావాలి అంటుండు. నేను అడగదలుచుకున్న చంద్రశేఖర్ రావును, నేను వందలాది మంది పిల్లల్ని బలిచ్చి రాలేదు, లేకపోతే ఉద్యమం ముసుగులో తెలంగాణను దోపిడీ చేసి రాలే. నీ అవినీతి మీద, నీ అరాచకం మీద, నీ దోపిడీ మీద, నీ దొంగతనాల మీద, నీ ఆధిపత్యం మీద, నీ గడీల ముందల తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూసినందుకు గజ్వేల్ ఫామ్ హౌస్లో నేను బొందబెట్టి ఈ కార్యకర్తలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చారు. అయ్య పేరో తాత పేరో చెప్పి కేటీఆర్ లాగా మంత్రిని కాలే, బాజాబ్తా కొట్లాడి ప్రజల ఆమోదం తీసుకొని మా నాయకులు అందరూ మద్దతు ఇచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేస్తే కుర్చీలో తీసుకున్నా. అల్లా తప్పగా రాలే బిడ్డ, నువ్వు అనుకుంటే దిగిపోనికే. నువ్వేదో తమాషా అనుకుంటున్నావు. ఏడాది తిరిగే లోపల మళ్ళీ అవుతాని. ఏడాది కాదు చంద్రశేఖర్ రావు, నీ జీవితంలో మళ్ళా పదవి అనేది లేదు. నీ పదవి అయిపోయింది, నీ మందు సీస ఖాళీ అయిపోయింది. ఇక నీ జీవితంలో పదవి అనేది నీ కళ్ళతో చూడలేవు. ఇదే కాదు, నిన్న ఆయన ఖమ్మంలో చెప్తున్నాడు, వచ్చేది సంకీర్ణమే, మనకు 12 ఎంపీలు గెలిస్తే నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని, కేంద్రంలో మంత్రి అవుతాడంట. ఎవరి సేవలో పువ్వు పెడుతున్నావు చంద్రశేఖర్ రావు? నువ్వు ఎట్లా కాంగ్రెస్ కు 40 రావంటివి. కాంగ్రెస్ వాళ్ళు నిన్ను కారోని దగ్గర కూడా రానియరు. ఎవడన్నా టిఆర్ఎస్ వాడు చంద్రశేఖర్ రావు ఇంటి మీద వాలిన కాకి మన ఇంటి మీద వాలిన ఊకునేదే లేదు. ఆ కాకిని కూడా కాల్చేస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.